గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మరి ఈ వీడియోలో రెగ్యులర్ పాలిగన్స్ అయిన పెంటాగాన్, హెక్సాగాన్ మనకి ఫైనల్ ఎగ్జామ్లో కానీ, మనకి మిడ్ ఎగ్జామ్స్ కానీ, కాలేజ్లో జరిగే మిడ్ ఎగ్జామ్స్ కానీ ఎక్కువగా అడిగే క్వశ్చన్ అండి ఇది. టు కన్స్ట్రక్ట్ ఏ రెగ్యులర్ పాలిగన్ ఆఫ్ పెంటాగాన్, హెక్సాగాన్. సో పెంటాగాన్, హెక్సాగాన్ రెండు డ్రా చేయమన్నాడు. బై సైడ్ 40 mm యూజింగ్ జనరల్ మెథడ్. సో మనకి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అండి, ముందుగా మనల్ని ఏం డ్రా చేయమన్నాడు, పెంటాగాన్, హెక్సాగాన్ డ్రా చేయమన్నాడు. సైడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు అది చూసుకుంటాము. తర్వాత ఏ మెథడ్లో డ్రా చేయమన్నాడు. నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయండి. ఆ మెథడ్లో మనకి ఏ మెథడ్ డ్రా చేయమన్నాడో ఆ మెథడ్ డ్రా చేసుకుంటాం అనమాట. సో క్వశ్చన్ ఎలా ఇచ్చాడు, సైడ్ వాల్యూ ఇచ్చాడండి. సైడ్ వాల్యూ 40 mm ఇచ్చాడు. దాన్ని తీసుకుని మనం డ్రా చేయడం, ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇనీషియల్గా 40 mm తీసుకుంటామండి. సైడ్ ఇనీషియల్గా 40 mm తీసుకుంటాము. 40 mm తీసుకున్న తర్వాత దీనికి నేమింగ్ ఇస్తాం. నేమింగ్ ఇచ్చుకుంటామండి. ఏ అండ్ బి, ఏ అండ్ బి అని నేమింగ్ ఇస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసి బి అనే పాయింట్ దగ్గర ప్రొట్రాక్టర్ ప్లేస్ చేస్తాము. ఈ విధంగా బి అనే పాయింట్ దగ్గర ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసి 90 degrees మనం ఏం చేస్తామంటే అండి, ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తామంట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనం ఫామ్ చేస్తామండి. దాని హైట్ కూడా ఎంత అంటే అండి, ఎగ్జాక్ట్గా 40 mm డ్రా చేసుకుంటాం. ఓకే అండి. మనకి ఇలా చూసుకుంటే ఏబీ లెంత్ 40 mm అండ్ బీసీ లెంత్ కూడా ఎంత ఉండదంటే అండి 40 mm డ్రా చేస్తాం. డ్రా చేసిన తర్వాత ఏ నుంచి సీని జాయిన్ చేసుకుంటామండి. ఈ విధంగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనం ఫామ్ చేసుకుంటాం. ఏ నుంచి సికి జాయిన్ చేసుకుంటాం. ఓకే. సో తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే మనము ఏబీ డిస్టెన్స్ కానీ బీసీ డిస్టెన్స్ కానీ తీసుకుంటాం. ఏబీ కానీ కాంపస్ తోటి ఏబీ డిస్టెన్స్ కానీ లేకపోతే బీసీ డిస్టెన్స్ కానీ తీసుకుని ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాం అనమాట. ఏబీ డిస్టెన్స్ కానీ బీసీ డిస్టెన్స్ కానీ తీసుకుని, అయితే ఏబీ కానీ లేకపోతే బీసీ కానీ తీసుకుని ఒక ఆర్క్ బి దగ్గర సెంటర్ చేసి సి నుంచి ఏకి ఒక ఆర్క్ ఈ విధంగా డ్రా చేసుకున్నానండి. డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అండి, ఈ ఏబీ లైన్ ఏదైతే ఉందో ఏబీ లైన్ బైసెక్షన్ చేయాలి. హాఫ్ అంటే ఇదండి, మోర్ దెన్ హాఫ్, సగం కంటే ఎక్కువ అంటే తీసుకోవచ్చు, ఎంత అన్నా తీసుకోవచ్చు, పర్వాలేదు. అప్ టు బి వరకు తీసుకోవచ్చు. మోర్ దెన్ హాఫ్ తీసుకుని ఇటు ఒక ఆర్క్ కట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ ఇటు ఒక ఆర్క్ కట్ చేస్తామండి. అండ్ అట్ ది సేమ్ టైము బి కూడా సెంటర్ చేసుకుని ఇటు ఒక ఆర్క్ కట్ చేస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఇటు ఒక ఆర్క్ కట్ చేస్తామండి. ఇలాగ రెండు ఆర్క్ సెట్లు వచ్చినాయి కదండి. ఈ విధంగా టాప్లో ఒక ఆర్క్ సెట్, బాటంలో ఒక ఆర్క్ సెట్ వచ్చింది కదండి. ఈ రెండు ఆర్క్ సెట్లు మనం ఏం చేస్తామంటే అండి, జాయిన్ చేస్తాం. ఈ రెండు ఆర్క్ సెట్ని మనం జాయిన్ చేసేద్దాం. ఓకే అండి. స్ట్రైట్గా రావాలి లైన్. సో రెండు ఆర్క్ సెట్లను జాయిన్ చేసానండి. జాయిన్ చేసిన తర్వాత ఎక్కడైతే ఈ బైసెక్షన్ పాయింట్ అనేది మీట్ అయిందో దీన్ని ఏమనుకుంటానంటే అండి, 4th పాయింట్ అనుకుంటాను. అది 4th పాయింట్ అవుతుందండి. నెక్స్ట్ వన్ ఈ పాయింట్ ఏదైతే ఉందో అది ఏమవుతుందంటే అండి 6th పాయింట్ అవుతుంది అనమాట. 4th పాయింట్ 6th పాయింట్ అవుతుంది. ఎందుకు 4th పాయింట్ అనుకున్నాం, ఎందుకు 4th పాయింట్ అనుకున్నాం అంటే అండి, ఆల్రెడీ మనము 3 కార్నర్స్ తోటి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాం. తర్వాత వచ్చేది ఏంటి, స్క్వేరు. తర్వాత మనకి పెంటగాన్, హెక్సాగాన్ వస్తుందండి. ఇది స్క్వేర్ పాయింట్కి సంబంధించి. మరి పెంటగాన్ కావాలంటే 4 ఉంది, 6 ఉంది. పెంటగాన్ అంటే 5 సైడ్స్ ఉంటాయి. మరి పెంటగాన్ కావాలంటే ఏం చేయాలి, ఈ ఏబీ లైన్ ఎలాగైతే ఉందో ఒక లైన్ కింద ఈ 6, 4 అనేది ఒక లైన్ కదండి, దీన్ని బైసెక్షన్ చేయాలి. దీన్ని బైసెక్షన్ ఎలా చేస్తాము, సగం కంటే ఎక్కువ తీసుకుంటాము. ఇదిగోండి మోర్ దెన్ హాఫ్ తీసుకున్నాను. తీసుకుని ఏ సెంటర్ చేసి ఇటు ఒక ఆర్క్ సెట్ కట్ చేశాను. నెక్స్ట్ వన్ ఇటు ఒక ఆర్క్ సెట్ కట్ చేసానండి. తర్వాత 6 సెంటర్ చేసి ఇటు ఒక ఆర్క్ సెట్ కట్ చేశాను. ఆ నెక్స్ట్ వన్ ఇటు కూడా ఆర్క్ సెట్ ఒకటి కట్ చేసానండి. అంటే మోర్ దెన్ హాఫ్ తీసుకుని 4 పాయింట్ పెట్టుకుని ఇటు ఒక ఆర్క్ సెట్, ఇటు ఒక ఆర్క్, 6 పాయింట్ పెట్టుకుని ఇటు ఒక ఆర్క్, ఇటు ఒక ఆర్క్, ఆ రెండు ఆర్క్ సెట్లు మనం ఏం చేయాలంటే అండి ఇప్పుడు జాయిన్ చేయాలన్నమాట. సో ఈ విధంగా వచ్చిన ఆర్క్ సెట్లు ఏదైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడా మనము జాయిన్ చేసుకుంటామండి. ఇలా జాయిన్ చేసుకుంటాం. జాయిన్ చేసుకున్నప్పుడు అప్పుడు మిడిల్లో వచ్చిన పాయింట్ ఏమవుతుందంటే అండి 5th పాయింట్ అవుతుంది. 4, 5, 6 4th పాయింట్ నుంచి డ్రా చేస్తే స్క్వేర్ వస్తుంది. 5th పాయింట్ నుంచి డ్రా చేస్తే పెంటగాన్ వస్తుంది. 6th పాయింట్ నుంచి డ్రా చేస్తే హెక్సాగాన్ వస్తుంది. ఓకే. ఇప్పుడు 5th పాయింట్ నుంచి డ్రా చేయండి. 5th పాయింట్ నుంచి డ్రా చేసినప్పుడు మనకి ఏమడిగాడు, రెగ్యులర్ పెంటగాన్ అండ్ హెక్సాగాన్ అడిగాడు కాబట్టి పెంటగాన్ డ్రా చేద్దాం.
పెంటగాన్ డ్రా చేయాలంటే డిస్టెన్స్ ఏం తీసుకోవాలంటే అండి 5 నుంచి ఏ డిస్టెన్స్ తీసుకోవాలి. 5 నుంచి ఏ డిస్టెన్స్ తీసుకున్నాను. తీసుకుని 5 సెంటర్ చేసి ఒక సర్కిల్ డ్రా చేస్తానండి. సర్కిల్ డ్రా చేస్తే అది ఏ బీని టచ్ అవుతూ వస్తుందన్నమాట. ఈ విధంగా ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాను. ఓకే అండి. ఈ విధంగా ఒక సర్కిల్ డ్రా చేసినప్పుడు మనకి ఆ సర్కిల్ ఇలా ఫామ్ అవుద్ది అనమాట. ఏ బీని టచ్ అవుతూ ఒక సర్కిల్ అనేది వస్తుంది. ఇప్పుడు పెంటగాన్ ఫామ్ అవ్వాలంటే ఏం చేద్దామంటే ఏబీ డిస్టెన్స్ తీసుకుంటాను. ఏబీ డిస్టెన్స్ తీసుకుంటాను. బి సెంటర్ చేస్తాను. బి సెంటర్ చేసి ఇటువైపు ఒక ఆర్క్ కట్ చేస్తాను. సర్కిల్ మీద డ్రా చేసిన సర్కిల్ మీద. నెక్స్ట్ వన్ మరలా ఇదే పాయింట్ పెట్టేసి ఆ డిస్టెన్స్ తోటి ఇక్కడ కట్ చేస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ రావాలండి పెంటగాన్ వచ్చేటప్పటికి. ఓకే. ఆ తర్వాత ఇంకో పాయింట్ రావాలంటే ఇక్కడ సెంటర్ చేసి ఆ డ్రా చేసిన సర్కిల్ మీద ఇంకొక ఆర్క్ డ్రా చేసుకుంటాం. సో ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా, నేమింగ్ ఇచ్చుకుంటాం. సర్కిల్ మీద ఎక్కడైతే కట్ అయింది ఇది సి పాయింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఎక్కడైతే కట్ అయింది అదేమో డి పాయింట్ అవుతుంది. ఇదేమో ఈ పాయింట్ అవుతుంది. సో ఇలాగా సి పాయింట్, డి పాయింట్, ఈ పాయింట్ వచ్చినాయి కదండి. వాటిని మనము స్కేల్ అండ్ పెన్సిల్తో డ్రా చేసుకుంటాం, జాయిన్ చేసేసుకుంటాం అనమాట అండి. ఇదిగోండి ఇక్కడ మనకి ఇది బి పాయింట్ కాబట్టి బిని సిని జాయిన్ చేసేస్తాను. నెక్స్ట్ వన్ సిని డిని జాయిన్ చేసుకుంటాను ఈ విధంగా. తర్వాత నెక్స్ట్ వన్ డిని ఈని జాయిన్ చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఈ అండ్ ఏని కూడా రెండింటిని జాయిన్ చేసేస్తానండి. ఈ విధంగా జాయిన్ చేసేస్తాను. సో మనకి ఇలాగ ఏమవుతుందంటే అండి పెంటాగాన్ ఫామ్ అవుతుంది. ఎగ్జామ్లో పెంటాగాన్ అడిగితే ఓన్లీ పెంటాగానే డ్రా చేయండి. హెక్సాగాన్ అడిగితే హెక్సాగానే డ్రా చేయండి. ఒక్కొక్కసారి ఎస్ఏ క్వశ్చన్ కింద అడిగేటప్పుడు పెంటాగాన్ హెక్సాగాన్ రెండు అడుగుతాడు. అప్పుడు మనం రెండు కలిపి డ్రా చేయాలి. ఇప్పుడు హెక్సాగాన్ డ్రా చేయాలి. హెక్సాగాన్ ఎలా డ్రా చేద్దాము? పెంటాగాన్ డ్రా చేసినప్పుడు 5 నుంచి ఏ ఎలాగైతే డిస్టెన్స్ తీసుకుని ఒక సర్కిల్ డ్రా చేసామో ఇప్పుడు హెక్సాగాన్ తీసుకున్నప్పుడు 6 నుంచి ఏ తీసుకుంటాము. 6 నుంచి 6th అనే పాయింట్ నుంచి ఏ డిస్టెన్స్ తీసుకుంటామండి. మరలా అగైన్ ఇంకొక సర్కిల్ డ్రా చేస్తాం. ఆ సర్కిల్ ఈ విధంగా డ్రా చేసినప్పుడు ఆ సర్కిల్ అనేది ఏబీని టచ్ అవుతూ ఈ విధంగా మనకు ఇంకొక సర్కిల్ అనేది ఫామ్ అవుతుందండి. ఓకే. 6 నుంచి ఏ తీసుకున్నాం. పెంటాగాన్ అనేటప్పుడు 5 నుంచి ఏ తీసుకున్నాము. హెక్సాగాన్ అనేటప్పుడు 6 నుంచి ఏ తీసుకున్నాము. అన్ని పాలిగాన్స్ డ్రా చేయొచ్చండి. సెప్టాగాన్ డ్రా చేయొచ్చు, ఆక్టాగాన్ డ్రా చేయొచ్చు, నానాగాన్, డెకాగాన్ కూడా డ్రా చేయొచ్చు. మనకి ఎక్కువగా అడిగేది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎక్కువగా అడిగేది ఏంటంటే అండి పెంటాగాన్, హెక్సాగాన్ అడుగుతాడు. సో ఇప్పుడు 6 నుంచి ఏ తీసుకుని ఒక సర్కిల్ డ్రా చేసాం కదా, ఈ సర్కిల్ మీద ఆర్క్ ఎలా కొడతామంటే ఏబి డిస్టెన్స్ 40 mm తీసుకుంటాము. తీసుకుని బి సెంటర్ చేసి ఏదైతే సర్కిల్ డ్రా చేస్తామో అక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తాం. నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి సెంటర్ చేసుకుని ఇటు ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాము. తర్వాత ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాము. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేసుకుంటామండి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత వాటికి నేమింగ్ ఇచ్చుకుంటాము. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత వీటికి నేమింగ్ ఇచ్చుకుంటామండి. ఇదేమో సి పాయింట్ అవుతుంది, ఇది డి పాయింట్, ఇది ఈ పాయింట్, అండ్ నెక్స్ట్ వన్ ఇది ఎఫ్ అనే పాయింట్. సో ఈ పాయింట్స్ అన్నిటిని మనం జాయిన్ చేసుకుంటాం స్కేల్ సహాయంతో. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తానంటే అండి బి నుంచి సిని జాయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సి నుంచి డిని జాయిన్ చేస్తాను. సి పాయింట్ నుంచి డి పాయింట్ జాయిన్ చేసుకుంటాను. తర్వాత డి పాయింట్ నుంచి ఈ పాయింట్ జాయిన్ చేసుకుంటానండి. డి పాయింట్ నుంచి ఈ పాయింట్. ఆ తర్వాత ఈ నుంచి ఎఫ్ అనే పాయింట్, అండ్ ఫైనల్గా ఎఫ్ నుంచి ఏ అనే పాయింట్. ఇవి ఈ విధంగా నేను జాయిన్ చేసుకున్నానండి. ఓకే అండి. ఈ విధంగా జాయిన్ చేసుకుంటే నాకు ఏం ఫామ్ అయిందంటే ఒక హెక్సాగన్ అనేది ఫామ్ అయిందనమాట. సో ఈ విధంగా మనకి అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో కన్స్ట్రక్ట్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఆఫ్ పెంటాగాన్, హెక్సాగాన్ బై సైడ్ 40 mm యూజింగ్ జనరల్ మెథడ్లో యూజ్ చేసి మనము పెంటాగాన్, హెక్సాగాన్ డ్రా చేసాము. ఎగ్జామ్లో పెంటాగాన్ అన్నప్పుడు పెంటాగానే డ్రా చేయాలి, హెక్సాగాన్ అడిగినప్పుడు హెక్సాగానే డ్రా చేయాలి. ఓకే. లాస్ట్లో మనము సైడ్ వాల్యూ ఇస్తామండి. ఏదో ఒక సైడ్ తీసుకొస్తాము. సైడ్ వాల్యూ ఎంత వచ్చిందంటే అన్ని సైడ్లు కూడా ఈక్వల్గా వస్తాయండి రెగ్యులర్ పాలిగన్స్. మనం బేస్ వాల్యూ సరిగ్గా తీసుకోకపోతే అప్పుడే మనకి ఆ వాల్యూ అనేది మారిపోతుంది. సో ఫైనల్గా ఏం చేస్తామంటే అండి డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం.
40 mm అండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.